అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చి బఠానీ పనీర్ కూర తయారు చేసుకుంటున్నాం. దానికి నేను 200 గ్రాముల పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు పచ్చి బఠానీలు, 3 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 4 టమాటోలు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5 జీడిపప్పులు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా ఈ జీడిపప్పులను మిక్సీలో కాస్త గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటో వేసి మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలి. నేను టొమాటోస్ ఇంకా జీడిపప్పుని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడాక ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మసాలాలు బాగా వేపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై కావాలి. ఇవి కాస్త వేగాక టొమాటో జీడిపప్పు పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో జీడిపప్పు పేస్ట్ బాగా వేగనివ్వాలి. మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాము. టొమాటో పేస్ట్ కాస్త మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చి బఠానీలు వేసుకుందాము. ఈ పచ్చి బఠానీ కాస్త వేగేంత వరకు మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉంచుదాం. పచ్చి బఠానీ కూడా కాస్త వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి పనీర్ ముక్కలు వేసుకుందాము. నేను పనీర్ని కాసేపు వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను. వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకోవడం వల్ల ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని వేసుకుందాము. నీళ్లు వేసుకోకుండా కేవలం పనీర్ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో తగినన్ని వేడి నీళ్లు పోసుకుందాం. మన గ్రేవీ ఎంత థిక్గా కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి.
ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉండనిద్దాం. ఇప్పుడు మనము దీంట్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి, వేసుకొని బాగా కలుపుకుందాము. లాస్ట్లో కొత్తిమీర తరుగు కొద్దిగా. కూర తయారైపోయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.